నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు మే మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా మే 1st and 2nd వీక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉన్నాయి? ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంత గుడ్ న్యూస్ ఉందండి. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. అండ్ తర్వాత హెల్త్ విషయాల్లో కూడా మే 1st, 2nd వీక్స్ అనేది పాజిటివ్గా ఉండే. అండ్ 3rd, 4th వీక్స్ నుంచి కేర్ తీసుకోవాలండి హెల్త్ విషయాల్లో మిథున రాశి వాళ్ళు ఎస్పెషల్లీ. అండ్ ఒక రకంగా చూసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్యం కానీ తండ్రి వైపు బంధుత్వం నుంచి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఈ మాసంలో కూడా మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే మనం చెప్పుకున్నాం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది 1st and 2nd వీక్స్. తర్వాత హెల్త్ విషయాల్లో ఆల్మోస్ట్ మే 15th తర్వాత నుంచి హెల్త్ విషయాల్లో ప్రత్యేకించి కేర్ తీసుకోవాలి. సడన్గా ఇల్నెస్ కానీ బాడీలో హీట్ చేయటం కానీ లేదా ఏదో ఒక అన్ఈజీనెస్ అనమాట, శరీరంలో హీట్ ఎక్కువగా ఉండే టైం ఇది మే మంత్. సో కేర్ తీసుకోండి హెల్త్ విషయాల్లో. అక్కడ ప్లానెటరీ ట్రాన్సిట్స్లో కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి హెల్త్ మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే 4 వీక్స్ కూడా మే మాసంలో మిథున రాశి వారికి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ స్పెక్యులేషన్ బిజినెస్ కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మే 19 తర్వాత ఖర్చుల విషయానికి వస్తే మే 1st, 2nd, 3rd వీక్స్ పర్వాలేదు, అదుపులో ఉంటాయి ఖర్చులు. ఇక మే 19, 21st తర్వాత చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి సడన్లీ. అండ్ మనీ చేతిలో ఉండకపోవడము, తర్వాత వర్క్ ఏదైనా చేసి ఉంటే టైంకి ఆ మనీ రాకపోవడము, స్ట్రక్ అయిపోవడం అనమాట. ఈ 21st మే నుంచి ఆ 10 days కూడా ఎలా ఉంటుందంటే మనీ రావాల్సింది స్ట్రక్ అయిపోతుంది. ఇటు బిజినెస్ విషయాల్లో కూడా బిజినెస్ 4 వీక్స్ బాగుందని చెప్పుకున్నాం, కానీ మనీ రావాల్సిన ఒక ఏదైనా పెండింగ్ అమౌంట్ ఉంది, లేకపోతే రాని బాకీలు వసూలు ఉంటాయి. కొంతమందికి ఎవరికో పాపం హెల్ప్ చేసి ఉంటారు, సో అమౌంట్ రావాలి, లేదు మనం వర్క్ చేసిన దానికి అమౌంట్ రావాలి. ఇవన్నీ కూడా 21st మే తర్వాత ఉండే ప్లానెటరీ పొజిషన్ వల్ల స్ట్రక్ పొజిషన్ కనబడుతుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ మాసంలో కొంచెం ఖర్చులు చూసుకున్నట్టయితే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ పెరిగే అవకాశం ఉందండి మిథున రాశి వారికి. జాగ్రత్తగా కేర్ తీసుకోండి, ఎందుకంటే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇటు జూపిటర్ స్ట్రెంత్ తీసుకున్న ఏదైనా కూడా కొన్ని ప్లానెట్స్ కలవటం వల్ల 21st తర్వాత స్ట్రక్ అయిపోతుంది అనమాట మనీ రావాల్సింది. అండ్ సడన్ ఎక్స్పెండిచర్ ఏదైనా పెరిగే అవకాశం ఉంటుంది. అది హెల్త్ విషయానికి కావచ్చు, ఇందాక హెల్త్ కొంచెం ఇబ్బంది అని చెప్పుకున్నాం. హెల్త్ కానీ లేదా బిజినెస్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ అమౌంట్ రావాల్సింది, రాని బాకీలు మనకి ఇవ్వాల్సిన అమౌంటే మనకి రావడానికి స్ట్రక్ పొజిషన్ ఉంటుంది. ఆ విషయాల్లో కేర్ తీసుకోవాలి మిథున రాశి వారు. అండ్ ఇంకొక విషయం మనం చెప్పుకున్నాం, ఖర్చులు కూడా లాస్ట్ వీక్ ఆఫ్ మేలో సడన్గా పెరిగిపోతాయి. సడన్ ఎక్స్పెన్సెస్ అన్నవి కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో కంటిన్యూ అవుతున్నారో, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక రకమైన చిరాకు ఉంటుందన్నమాట. శత్రువులు పెరగడము, చిన్నదానికే చికాకు పెరగడము. అంటే ప్రొఫెషన్ బాగానే ఉంటుంది కానీ కొన్ని చికాకులు ఉంటాయి, అంటే లేనిపోని నిందలు పడడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో కేర్ తీసుకోండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం తండ్రి వైపు బంధుత్వం. సో వాళ్ళ నుంచి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలు శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం అయితే కనిపిస్తోంది. ఇక స్థిరాస్తి ఏమైనా కొనాలనుకున్న వాళ్ళు, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనాలనుకున్న వాళ్ళు ఈ మంత్లో 1st and 2nd వీక్స్ పాజిటివ్గా ఉండొచ్చు. దాని ఆఫ్టర్ దట్ మాత్రము మేజర్ డిసిషన్స్ అయితే ఫిక్స్డ్ అసెట్ ఏదైనా తీసుకునేటప్పుడు మేజర్ డిసిషన్స్ ఏవి కూడా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే నెక్స్ట్ మంత్కి వాయిదా వేయండి. ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళదు. ఎందుకంటే ఇందాక చెప్పాం ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చులు పెరగటము, మనీ స్ట్రక్ పొజిషన్ ఇవన్నీ ఉన్నాయి మిథున రాశి వారికి, కాబట్టి కేర్ తీసుకోండి. ఇక రైతులకు జాగ్రత్తగా ఉండాలి. రైతులు కూడా ఎందుకంటే కష్టపడుతున్నారు, ఆ రిజల్ట్ మనీ విషయంలో కన్వర్ట్ అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీడియా రంగము, మార్కెటింగ్ రంగము అండ్ వీళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సో కొంతవరకు నేమ్ డిస్టర్బెన్స్ అవుతుందండి. ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు నెగిటివ్గా రిసీవ్ చేసుకోవడము, ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఏదైతే గుడ్ విల్ ఉంటుందో అది కొంచెం తగ్గడము, సిచ్యువేషన్స్ కొంచెం నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి దాని గురించి ఏమీ వరి అవ్వదు. కానీ మ్యాక్సిమం మనం చెప్పుకున్నాం మే 1st, 2nd వీక్స్లో చాలా వర్క్స్ అవుతాయి బిజినెస్ పరంగా కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ విద్యార్థులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పిల్లలకి కూడా అంటే స్టూడెంట్స్కి కూడా ఎట్లా అంటే వాళ్ళు కొద్దిగా అధికంగా శ్రద్ధ చూపించాలి విద్య పట్ల. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి మిథున రాశి వారికి మే మాసంలో. కాబట్టి కాన్సన్ట్రేషన్ పే చేయండి. మీరు కాన్సన్ట్రేషన్ పే
చేయకపోతే అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేరు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఎందుకంటే కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్కి ప్రమోట్ అవ్వాలి, మార్క్స్ విషయంలో కొంచెం తగ్గిపోతాయి, మీరు శ్రద్ధ వహించాలి. అండ్ కోరుకున్న యూనివర్సిటీస్ సీట్స్ రావడానికి కూడా డిలే ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి జాగ్రత్త తీసుకోండి. అండ్ ఈ మాసంలో ఎస్పెషల్లీ ఆరాధించాల్సిన దైవం అయితే దక్షిణామూర్తి. ఇంకా ప్రేమ విషయాలు తీసుకున్నట్టయితే కొంతవరకు లవ్ మ్యాటర్స్ అన్నీ కూడా స్టాగ్నెంట్గా ఉండిపోవచ్చండి. లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం మంచిది. ఆ విషయంలో ఏది కూడా ముందుకి కదలదు, కొంచెం స్టాగ్నెంట్గా ఉండిపోతుంది పొజిషన్. ఇంకా వివాహ ప్రయత్నాలు యువతి యువకులకి ఎవరికైనా అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో కొన్ని మెటీరియలైజ్ అవ్వచ్చు. మిగతా రిమైనింగ్ వీక్స్లో కొంచెం స్టాగ్నెంట్గా థింగ్స్ ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్నాం పరిహారాల్లో గురువారం రోజు దక్షిణామూర్తి ఆరాధన చేయండి. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. మిథున రాశి వారికి May 1st, 2nd డేట్స్ అన్నది ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవద్దు, వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 3rd, 4th, 5th, 6th, 7, 8 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి 3rd నుంచి 8th వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం May 1st, 2nd వీక్స్ ఆల్మోస్ట్ 3rd వీక్ వరకు పాజిటివే ఉంటాయి. జాబ్ విషయంలో కానీ, మేజర్ డిసిషన్స్ అండ్ ప్రాపర్టీ గైనింగ్ కానీ, కోర్టు సమస్యల విషయంకి వస్తే. ఇక 9, 10 మేజర్ డిసిషన్స్ 9, 10 డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 11, 12, 13, 14 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, 14 వరకు అయిపోయింది, 1st to 14 వరకు. ఇంకా 15, 16 కూడా పాజిటివ్ ఉన్నాయి. 17, 18 కొంచెం సో గెట్ టుగెదర్ అవుతారు, ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ డేట్స్ 17 and 18. ఓకే, 19, 20, 21, 22 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి. ఇక 23, 24, 25, 26 ఈ డేట్స్ అన్ని కూడా కొంత ఎందుకో నలతగా ఉంటుంది, మైండ్లో ఏదో వ్యావరింగ్ ఒకటి నడుస్తూ ఉంటుంది, కాబట్టి మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. 27, 28 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం పై అధికారుల నుంచి కొన్ని ప్రశంసలు, కొన్ని ఇంక్రిమెంట్స్ రావచ్చు. ఏ డేట్స్ 27 and 28, 29, 30 డేట్స్ మళ్ళీ మీకు కొంచెం శత్రువులు ఆధిపత్యం ఉంటుంది, హెల్త్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా 31 డేట్ అనేది పాజిటివ్గా ఉంది మిథున రాశి వారికి. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ మే మంత్లో. పాటించండి. స్వస్తి.